హెర్నియా చాలా చాలా మంది చాలా భయపడుతూ ఉంటారు. నిజంగా అంత ప్రమాదకరమైందా హెర్నియా అంటే? హెర్నియా డెఫినెట్గా ప్రమాదకరమైన ప్రాబ్లమ్ అండి. ఎందుకంటే హెర్నియా అంటే మనం కామన్గా ఇప్పుడు అంటే పుట్టుకతోనే కొందరికి వస్తాయి, కంజనైటల్ హెర్నియా అంటాం. బై బర్త్ మనకు కొన్ని న్యాచురల్ డిఫెక్ట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ మేల్స్లో గ్రాయిన్ హెర్నియా అంటాడు. ఓపెనింగ్ ఉంటుంది అక్కడ న్యాచురల్గానే, ఆల్మోస్ట్ ఇట్ అలోస్ మన లిటిల్ ఫింగర్ ఓపెన్ అంతా ఓపెనింగ్ ఉండే ఉంటుంది. ఎందుకంటే మనకు టెస్టిస్ అనేది కిడ్నీ లెవెల్ నుంచి పొట్టలో ఉన్నప్పుడు డిసెంట్ అవుతుంది, అప్పుడు ఇట్ క్రియేట్స్ ఎ హోల్ ఇన్ ది అబ్డామినల్ వాల్. అది కాకుండా అంబులికస్ దగ్గరను హెర్నియా వస్తుంది. ఇవి కామన్ హెర్నియాస్. సో అదే కాకుండా మోస్ట్ కామన్ తీసుకోవాలంటే మనకు ఆపరేషన్ తర్వాత వచ్చే ఇన్సిషనల్ హెర్నియాస్ అంట. చాలా మందికి విలేజ్ల్లో హెర్నియాస్ ఇది హిస్టరెక్టమీస్ చేస్తుంటారు, సిజేరియన్స్ జరిగింటాయి. చాలా మందికి పొట్ట మీద ఏ ఆపరేషన్ జరిగినా ఆ కుట్లు లూజ్ అయ్యి పేగులు బయటికి రావడం, ఓన్లీ చర్మం మాత్రం హీల్ అయిపోయి ఉంటుంది, కింద మజల్స్ లేయర్ ఓపెన్ అప్ అయిపోయి ఉంటుంది. అంటే ఏదైనా ఆపరేషన్ జరిగిన తర్వాతనే ఇలాంటి ప్రాబ్లం వస్తుందా? చాలా మందికి. సో దాంట్లో ఏమంటే ఒకటి టెక్నికల్ ఫెయిల్యూర్ అంటాం, ఆ సూచర్స్ కరెక్ట్గా వేయకపోవడం ఒక రీజన్. రెండోది మన పేషెంట్స్ అంతా హార్డ్ వర్కింగ్, చాలా బరువు ఎత్తడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి న్యూట్రిషనల్లీ డెఫిషియెంట్ ఉంటారు కాబట్టి మజల్ వేస్టింగ్ ఉంటుంది. సో బరువు ఎత్తినప్పుడు ఆ కుట్లు లూజ్ అయిపోయి హెర్నియా వస్తుంది.